ఎడారిలో సెలయేర్లు. జూన్ 16. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 62వ కీర్తన 5వ వచనం. మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇందులోనే మన అడగడంలోని తేలికదనం బయటపడుతుంది. రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పాటుపడుతూనే ఉంటాడు. గురి చూసి కొట్టే ఆటగాడు తాను విసిరింది గురికి తగిలేదాకా చాలించుకోడు. ఓ డాక్టర్ అయితే తాను వేసిన మందు ఎలా పనిచేస్తుందో కనిపెట్టి చూస్తూ ఉంటాడు. మరి క్రైస్తవుడు తన ప్రార్థనా ఫలితాల కోసం ఎందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదు? దేవుని చిత్త ప్రకారం విశ్వాస సహితంగా వాగ్దానానుసారంగా యేసు నామం పేరట పరిశుద్ధాత్మ ఆవేశములో ఇహలోకపరమైన ఆశీర్వాదాల కొరకు కానీ ఆత్మీయ అభివృద్ధి కోసం కానీ చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణ అధికారాన్ని పొందింది లేక పొందుతుంది. దేవుడు ఎప్పుడూ తన ప్రజల విన్నపాలను అభిప్రాయాలను మొత్తం మీద ఉన్నవి ఉన్నట్టుగానే స్వీకరిస్తాడు. తద్వారా ఆయనకి మహిమ, వారికి నిత్యము ఆత్మీయ క్షేమము కలుగుతాయి. క్రీస్తు కరుణను ఆశించి ఆయన దగ్గరకు వచ్చిన ఒక్క అభ్యర్థనను కూడా ఆయన నిరాకరించినట్టు కనబడదు. అందుకనే ఆయన పేరిట మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని మనం నమ్ముతాం. ఓ ప్రార్థనకి జవాబు మనల్ని చేరవస్తూ ఉంటుంది. మనం దాన్ని చూడలేకపోవచ్చు. విత్తనం చాలా కాలం నేలలో ఉంటుంది. సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు విచ్చుకొని కనిపిస్తాయి. అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే, లేనట్టుగానే ఉంటుంది మన కళ్ళకి. ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రావడం అన్నది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు, అడ్డంకులు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకి గల నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా ఆయన్ని గణపరచడానికి ఇది మనకి సహాయపడుతుంది. ప్రైజ్ లార్డ్.